Hello everyone. Welcome back. This is almost like my first farm video. Before that, namaste, na peru Manjula and farm ki vachani రోజున అండ్ ఫామ్లో కొన్ని వెజిటబుల్స్ హార్వెస్ట్ చేస్తాను. మా ఫామ్ని మీకు త్వరలో నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. డీటెయిల్గా ఫామ్ రిలేటెడ్ వీడియోస్ నేను చేస్తాను. ప్రతి స్టెప్ బై స్టెప్, స్టేజ్ బై స్టేజ్ ఫామ్లో ఏమేమి డెవలప్మెంట్ చేశామో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ రోజున ఆనపకాయలు కొంచెం పెరిగాయి. ఆనపకాయలు కోయటానికి వచ్చాను. మా ఆనప తీగలు 2 పెట్టాను. ఇక్కడ ఒకటి, అక్కడ ఉన్నాయి. అండ్ ఒకటి చిన్నగా ఉంది అండ్ ఒకటి పెద్దగా ఉంది, అటు సైడ్ ఉంది, అది కూడా చూపిస్తా. బట్ ఈ తీగ మాత్రం చాలా స్ప్రెడ్ అయింది. అండ్ దీనిలో 3 ఉన్నాయి, బట్ ఒకటి చాలా పెద్దగా ఉంది. పెద్దగా అంటే మీడియం సైజ్ ఉంది, ఎక్కువ పెద్దగా పెరగనివ్వట్లే. బికాజ్ లాస్ట్ టైం కొంచెం పెరగగానే కోతులు అనుకుంటా అన్ని పీసెస్ చేసి పడేసాయి. కోతులే అనుకుంటున్నాను. ఈ విలేజ్లో చాలా కోతులు ఉన్నాయని అంటున్నారు. కోతుల కోసం మనం ఎలాంటి మెజర్స్ తీసుకోలేదు. వాటిని లోపలికి ఫామ్లోకి ఎంటర్ కానికుండా, బట్ మనం అవాయిడ్ చేయగలమా లేదో తెలియదు. బట్ అట్లీస్ట్ అంత ఎక్కువగా లేవు, అంత ఎక్కువగా నాశనం అయితే చేయట్లేదు. బికాస్ మన పంట కూడా చాలా తక్కువగానే ఇప్పుడు మనకి ప్రొడ్యూస్ వస్తుంది కాబట్టి మేబీ ఇంకా ఎక్కువ వచ్చినప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలని. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అగైన్. ఇప్పుడు ఆనపకాయలకు వద్దాము. మా ఆనప తీగ చూడండి, ఇక్కడంతా బాగా స్ప్రెడ్ అయింది. చక్కగా మంచిగా ఇక్కడ చూడండి 3 ఉన్నాయి పక్క పక్కనే. 2 ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి చిన్నది ఉంది. అటు సైడ్ కూడా చాలా ఉన్నాయి, పిందెలు వస్తున్నాయి. కొన్ని ఇవి సెల్ఫ్ పాలినేట్ అయిపోతాయి అండ్ బీస్ అవి బాగానే ఉంటాయి అనుకుంటున్నాను, వైల్డ్ ఫ్లవర్స్ అంతా ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా చాలా మంచి సైజులోనే ఉంది. బట్ నేను ఇవేమీ కోయట్లేదు. కొంచెం లేతగా కూర వండుకుంటేనే బాగుంటాయి కాబట్టి నేను ఎక్కువగా ముదరనియట్లేదు. అండ్ సో ఈ ఒక్కటి మాత్రం ఈరోజు కోసుకుందాం. ఇది ఇంకంటే ఈరోజుకి చిల్లీస్ చాలా ఉన్నాయి, కానీ చిల్లీస్ అవేమీ హార్వెస్ట్ చేయలేదు. ఎందుకంటే నేను బస్సులో వచ్చాను, మళ్ళీ ఇవన్నీ మోసుకొని వెళ్ళటం కష్టం కాబట్టి. మళ్ళీ వీకెండ్లో మేము మా వెహికల్లో వస్తాం, కార్లో వస్తాం. అందుకని నేను ఎక్కువ క్యారీ చేయదలుచుకోలే. అందుకే ఇది ఒక్కటి మాత్రం ఈరోజు కోసుకొని వెళ్తాను. బాగుంది లేతగా, అది.